అనేక రకాలుగా సహకరించినటువంటి వ్యక్తులు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుండి హాజరై ఈ స్మారక సభలో ఉపన్యాసాలు ఇచ్చారు. నేను అనుకుంటాను కామ్రేడ్ బిఎం గారి స్మారక సభలో పాల్గొని మాట్లాడడము, పాటలు పాడడము, వాళ్ళ జీవితానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు చేపట్టడమే పెద్ద అదృష్టంగా భావించి, అలాగే ఈ గ్రేటర్ హైదరాబాద్ పట్టణంలో ప్రధానంగా గుడిసెవాసులు చివరి వరకైనా ప్రభుత్వాన్ని ధిక్కరించి నా మీద బుల్డోజర్లు నడపండి అని ప్రజల సమక్షంలో చెప్పిన దానికి సజీవ సాక్షులు మీరు. ఈ సమావేశంలో మీరు అందరూ పాల్గొన్నారు. మీకు కృతజ్ఞతలు అనే చిన్న పదం చెప్పి ఊరుకోవడం బాధ్యంగా అనిపించడం లేదు. ఆ మహానుభావుడు ఇంకా ఫోటోలో ఇట్లా చేయి పెట్టి దేనిలో ఒకదాన్ని ఎదురు చూస్తున్నట్టు కనబడుతున్నది. నేను అనుకుంటున్నాను వారు ఎదురు చూస్తున్నది సమసమాజం కోసం. ఆ సమసమాజం కోసం మనమందరము కార్యోన్ముఖులం కావాలని ఈ స్మారక సభను ముగిస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు.